హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర నాగవేందర్. ఈరోజు అయితే కొత్త ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాము. దాన్ని ఓపెనింగ్ చేసి ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి పిజియన్ ఎయిర్ ఫ్రైయర్ 1200 వాట్స్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 5995. ఒకసారి ఇది ఓపెన్ చేసి ఎలా ఉందో చూపిస్తాను అండ్ కుకింగ్ చేసి కూడా దీని రివ్యూ మీకు ఇస్తాను. లెట్స్ ఓపెన్. ఏ కలర్ ఇది? బ్లూవా? ఇది మన ఎయిర్ ఫ్రైయర్ అనమాట. ఇప్పుడైతే ఇందులో ఫిష్ ఫ్రై చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇది బెస్టా బెస్టా అనేది చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేసి చూద్దాము ఎట్లా వస్తుంది అనేది. ఇది ఎలా వచ్చింది మనకైతే. ఇది 175 degrees Celsius 14 minutesలో ఉంది. ఇప్పుడు నేను 15 minutes 200లో పెడుతున్నా. ఇది ఆన్ ఆఫ్, ఇది ఇంక్రీజ్ డిక్రీజ్ ఆఫ్ టెంపరేచర్, ఇది వచ్చేసి టైం, ఇక్కడ వచ్చేసి మెనూ. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఫిషెస్ అయితే మ్యాగ్నేషన్ చేసి పెట్టినా. ఇప్పుడు వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాం. నాకు తెలిసి ఇందులో ఎక్కువ క్వాంటిటీ ఏం పెట్టదు, కొంచెం కొంచెమే పెట్టుకోవాలి. సో ఒక 5-6 పీసెస్ వరకు అయితే పెడుతున్నాం. చూద్దాం టేస్ట్ కూడా ఎట్లుంటుంది, ఆయిల్లో డీప్ ఫ్రై చేసినట్లుంటుందా ఉంటుందా అనేది చెక్ చేసి మీకు రివ్యూ ఇస్తాం. ఇప్పుడైతే దీన్ని 200 degrees Celsius అండ్ 15 minutesలో సెట్ చేసి పెట్టినాం. చెక్ చేద్దాం ఆ టైంలో అవుతుందో కాదో, లేదంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసి రివ్యూలో చెప్తాను అసలు 15 minutesలో అవుతుందా కావట్లేదా. మధ్యలో గణకాయానికి వీడియో కాల్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే 15 minutes పెట్టాను, కుక్ కాలేదు. నెక్స్ట్ చూసి ఇంకో 10 minutes పెట్టిన. 10 minutes తర్వాత ఫస్ట్ 15 minutes ప్లస్ 10 minutes 25 minutes పెట్టాను. ఇప్పుడు ఇది ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. లెట్స్ సీ. ముందు ఆఫ్ చేస్తున్నాను స్విచ్. కుక్ అయినాయి అనుకుంటా. లెట్స్ సీ. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుందాం. Now let's taste. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాము కదా మనం ఫస్ట్ పీసెస్. ఇప్పుడు వచ్చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. రెండు టేస్ట్ కంపేర్ చేసి చూద్దాం ఏవి టేస్ట్ బాగున్నాయి అనేది. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది. ఇందాక వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేశాను కదా, ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చూస్తున్నాను కంపేర్ చేయడానికి. లెట్స్ చెక్ విచ్ ఈస్ బెటర్. ఇవైతే డీప్ ఫ్రై చేశాను ఫిషెస్. ఇప్పుడు కంపేర్ చేసి చూద్దాము. ఇవి వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్లో చేసినవి, ఇవేమో డీప్ ఫ్రై చేసిన ఫిషెస్. కలర్ వచ్చేసి డీప్ ఫ్రై చేసినవి బాగా వచ్చినాయి. ఇది ఎయిర్ ఫ్రైయర్లో మాత్రం కొంచెం డల్ ఉంది. అలాగే టేస్ట్ కూడా మనం ఎయిర్ ఫ్రైయర్లో చేసిందేమో ఇట్లా ఏమంటారు అంత టేస్టీగా లేదు, లోపలంతా పచ్చి పచ్చిగా అన్నట్టుంది. ఇది వచ్చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినాను. కలర్ చూడండి, రెండింటికి కంపేర్ చేసి తెలిసిపోతుంది. టేస్ట్ వచ్చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసింది చాలా బాగుంది. ఇది యావరేజ్ అని చెప్పొచ్చు ఎయిర్ ఫ్రైయర్లో చేసింది. అండ్ వన్ మోర్ థింగ్, మనకి హెల్త్ ఇంపార్టెంట్ అనుకుంటే ఎయిర్ ఫ్రైయర్ ప్రిపేర్ చేయండి, లేదా టేస్టీగా కావాలి అనుకుంటే మాత్రం డీప్ ఫ్రై బెటర్. మనమైతే ఫిష్ ఫ్రై ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో చేసాం కదా, నాకు కంపేర్ చేసిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఫిష్ ఫ్రై బాగా నచ్చింది. ఇది ఎయిర్ ఫ్రైయర్ అంత టేస్ట్ అనిపించలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది హెల్తీ కావచ్చు, బట్ అదైతే టేస్టీ. ఇంకోటి ఏం చెప్పాలంటే ఇందులో మనము ఎగ్ పఫ్స్, కర్రీ పఫ్స్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి అయితే ఎయిర్ ఫ్రైయరే బెటర్ అని నా ఒపీనియన్. చూడాలి ముందు ముందు ఇంకా పోస్ట్ చేస్తాను ఎయిర్ ఫ్రైయర్లో రెసిపీస్ చేసి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్ర నాగవేందర్. బాయ్.